నైపుణ్యం విద్యార్థుల యొక్క ఆసక్తి ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ రెండవ దాని గురించి మాట్లాడితే సో ఇంకొకరు ఇవ్వాలంటే మన కీల్ ప్యాట్రిక్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? జేజే స్టీవెన్సన్ ప్రకారంగా ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సహజ వాతావరణంలో ఒక సహజ వాతావరణంలో సమస్యను సాధించడాన్ని ఏమంటున్నాడు? ప్రాజెక్టు పద్ధతి అని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇది జేజే స్టీవెన్సన్ చెప్తున్నారు. నెక్స్ట్ జేజే స్టీవెన్సన్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన జాన్ డూయి గురించి మాట్లాడారు. ఎందుకంటే ఫస్ట్ పాఠశాలలో ఏం పేర్లమ్మా? ప్రాథమికోన్నత పాఠశాలలో ఖచ్చితంగా ప్రాజెక్టులు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి జాన్ డూయి. ఓకేనా. ప్రాథమికోన్నత పాఠశాలలో ఖచ్చితంగా ప్రాజెక్టులు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరమ్మా? జాన్ డూయి. ఎవరమ్మా? జాన్ డూయి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయి మనకు? 3 వచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ కీల్ ప్యాట్రిక్ ప్రకారంగా ప్రాజెక్ట్ అంటే ఏంటి? చేసేటువంటి కృత్యాలను ఏమంటారు? ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ జేజే స్టీవెన్సన్ ప్రకారంగా ప్రాజెక్ట్ అంటే ఏంటి? సహజ వాతావరణంలో సమస్యను సాధించడం. ఓకేనా. దాన్ని ఏమంటున్నారు అంటే సమస్య అంటే ఏంటి? ప్రశ్న. వెరీ గుడ్ మ్యామ్. తర్వాత జాన్ డూయి ప్రకారంగా ప్రాజెక్ట్ అంటే పనిని అంటారు. సమస్యలు అంటే ఏంటి? ప్రశ్నలు. అనేక సమస్యలతో కూడిన ఒక పనిని జయప్రదంగా పూర్తి చేయడాన్ని ఆమ్స్ట్రాంగ్ ఎవరు? ఆమ్స్ట్రాంగ్. యాజ్ పర్ ది ఆమ్స్ట్రాంగ్ ప్రకారంగా ప్రాజెక్ట్ అంటే ఏంటిగా? అనేక సమస్యలతో కూడిన ఒక పనిని జయప్రదంగా పూర్తి చేయడాన్ని ఏమంటున్నాడు? ప్రాజెక్టు అని అంటున్నారు. ఏమంటున్నాడు? ప్రాజెక్టు అని అంటున్నాడు.